హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మనకి బి కేటగిరీ సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేశారు అన్ని కాలేజీలు. నేను ఇప్పుడు టాప్ కాలేజెస్ యొక్క నోటిఫికేషన్ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, వాటి లింక్స్ ఎలా, మీరు ఏం చేయాలనేది నేను డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన దగ్గర మెంటర్షిప్ కూడా ఉంటుంది ఈ బి కేటగిరీకి సంబంధించి. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు కాలేజ్ వైస్గా వద్దాము. మనకి వాసవి కనుక చూసుకుంటే, వాసవి వచ్చేసి మనకి ఈరోజు మార్నింగ్ నుంచి 7th జూలై వరకు వెబ్సైట్ అనేది, అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ 7th దాటితే, 7th ఈవినింగ్ దాటేస్తే మీకు అప్లికేషన్ అనేది పెట్టుకోలేరు. సో ఎవరైనా సరే ఇప్పుడే పెట్టుకోండి ముందుగానే. సో ఇది వాసవికి సంబంధించి ఇది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తున్నాను. ఆ లింక్ త్రూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విఎన్ఆర్ విజేఐటికి సంబంధించి మనకి ఈరోజు మార్నింగ్ నుంచి మనకి 8th జూలై వరకు, 8th జూలై ఈవినింగ్ వరకు మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఈ డేట్స్లోనే పెట్టుకోండి. తర్వాత 8th దాటేస్తే మళ్ళీ మీరు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో మీరు పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ త్రూ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిబిఐటి, ఎంజిఐటి వీళ్ళకి సంబంధించి ఈ రోజు నుంచి 15th వరకు, 15th సాయంత్రం 6 PM వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ కాలేజెస్తో పోలిస్తే వీళ్ళు చాలా ఎక్స్టెండ్ చేశారు. అరౌండ్ 1 వీక్ మనకి అడిషనల్గా ఇస్తున్నారు. సో ఎవరైనా సరే పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ కూడా ఇచ్చాను, మీరు దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ బి కేటగిరీ అనేది ఎవరికి అంటే, బాగా ఎవరికి బెనిఫిట్ అయ్యింది అనేది చెప్తాను. ఒకటి, జేఈ మెయిన్స్లో మంచి పర్సంటైల్ వచ్చి, బట్ ఈ అంటే మంచి పర్సంటైల్ అంటే ఒక 96, బట్ కేటగిరీ అనేది సపోర్ట్ చేయట్లేదు. అంటే ఎటువంటి రిజర్వేషన్ లేదు వీళ్ళకి. స్పెసిఫికల్లీ అంటే 96, 95 ఉన్న జనరల్ స్టూడెంట్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి అటు జేఈ మెయిన్స్లో రావు. అంటే ఇంకా సీసాట్ ఫైనల్ వరకు వెయిట్ చేస్తే ఛాన్స్ ఉండొచ్చు, బట్ గ్యారంటీ లేదు. సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షను. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే విట్టు, ఎస్ఆర్ఎం ఇలాంటి యూనివర్సిటీలు బెటర్ అనుకుంటారు, కానీ తప్పు అది. కరెక్ట్ ఏంటంటే ఇవే బెటర్గా ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళి 20 లక్షలు, 25 లక్షలు, 15 లక్షలు పెట్టి చదవటం కంటే ఇక్కడ మీకు 10 lakhsలో విత్ హాస్టల్ అయిపోతుంది మీ జేఈ మెయిన్స్ పర్సంటైల్ తోటి. ఇది మీకు ఈ విషయం చాలామందికి తెలియదు పేరెంట్స్కి. నేను మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి చెప్పాను, గైడ్ చేశాను, ఇక్కడ ఇలా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. ఈరోజు వాళ్ళకి అప్డేట్ ఇచ్చాను, వాళ్ళు పెట్టుకుంటున్నారు కూడా. సో ఎవరైతే ఈ రిజర్వేషన్ లేకుండా మంచి పర్సంటేజ్ 96, 95 ఉంటుందో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ బి కేటగిరీ అనేది. సో మీరు డిలే చేయకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అది కూడా పే చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.